ఇట్రా ముందుకు రా. అరే రారాని అమ్మా, ఇప్పుడే స్టార్ట్ చేసిన. ఇంకో కనపడుతుంది ఇక్కడ. ఇంకేమో పోయేసా. ఓకే ఓకే, బాయ్ అమర్. బాయ్ బ్రో. బాయ్ రా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్. దిస్ ఇస్ కుమార్, యూ వాచింగ్ స్లమ్ స్టోమ్. యాక్చువల్ ఈరోజు మనం లడాక్ ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. నా బకెట్ లిస్ట్లో అయితే ఫస్ట్ ఇదే ఉందన్నమాట. ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకొని ఆ సర్వీస్ సెంటర్ దగ్గర పవన్ ఉన్నాడు. యాక్చువల్ పవన్ రావాల్సింది, బట్ ఏంటంటే పవన్ మొన్నే సిక్కిం రైడ్ వెళ్ళొచ్చిండు. సో మనోడు కొంచెం అన్న ఇప్పుడు కొంచెం కుదరదన్నా అని అంటే, యాక్చువల్లీ సందీప్ కూడా వస్తా అన్నాడు. బట్ ఏంటంటే సందీప్ కూడా కొంచెం వర్క్ ఉంది, లీవ్స్ అడ్జస్ట్ కావట్లేదు నాకు. సో 15 days అనేసరికి కొంచెం తేడా అయింది. యాక్చువల్గా అంటే ముందే స్టార్ట్ చేయాల్సింది ఫస్ట్కి, జూలై 1st. బట్ ఏంటంటే కొంచెం టైం పట్టింది. కొంచెం నాకు కూడా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. సో రెండు మొత్తం చూసుకోవడానికి, కంప్లీట్ చేసుకోవడానికి ఈ టైం పట్టింది. సో ఈ మంత్ వెళ్తున్నా, సోలో ట్రిప్ అనమాట ఇది. పవన్ సిటీ అవుట్స్కట్స్ వరకు వస్తా అన్నాడు. సరే రా పవన్ అన్న. యాక్చువల్లీ క్రాష్ గార్డ్స్, ఈ టాప్ బాక్స్ అంతా పవన్దే. అవనే అన్న వెళ్తున్నావు వద్దులే. నాకు యాక్చువల్ అంటే ఈ క్రాష్ గార్డ్స్ లేకుండా తోడడమే బాగా ఇష్టము. కాకపోతే పవన్ అన్న వద్దు, అక్కడ రిస్క్ ఉంటుంది కొంచెం. సో అందుకే అక్కడ రిస్క్ ఉంటుంది. సో ఎందుకులే అన్న పెట్టుకొని వెళ్ళాలంటే సరేలే అని పెట్టుకున్నాము. యాక్చువల్గా ఎక్కడున్నాడు పవన్? పవన్ ఓలా వేసుకొని వచ్చిండు. ఇటు వస్తా. పవన్ చాలా హెల్ప్ చేసిండు నాకు. అసలు యాక్చువల్లీ వితౌట్ మ్యాప్ వచ్చిన నేను, పవన్ వచ్చి అన్న ఇక్కడ వెళ్ళాలి ఇక్కడ వెళ్ళాలి. సో యాక్చువల్గా పవన్ బాగా తెలుసు అనమాట. ఇంటర్నేషనల్ రైడ్ వేసిండు ఫస్ట్ టైము. స్టార్ట్ చేస్తున్నావు మనది, స్టార్ట్ చేస్తున్నావు. నువ్వే మిస్ అయినావు అసలుకి. సరే స్టార్ట్ అవుదామా? బాయ్ పవన్. థ్యాంక్ యూ సో మచ్. మంజుమల్ టీమ్స్ ఫస్ట్ టైం మెన్షన్ చేస్తాం అక్కడ. అవునవును, సరే బాయ్. యాక్చువల్గా పవన్ రావాల్సిందే, బట్ కుదరలేదు పవన్. బాయ్ పవన్. నైటే ఫుల్ టైం చేయించా బండికి. ట్రాఫిక్ ఆగింది.
టోల్ ప్లాజా ఇన్ డే 1. యాక్చువల్లీ ఈరోజు ఎంత దూరం వెళ్ళగలిగితే మ్యాక్సిమం పాసిబుల్ ఉన్నంత దూరం వెళ్ళిపోతారు. ఎక్కడన్నా స్లీప్ గీప్ మ్యాక్సిమం నేను మినిమం 500 కిలోమీటర్స్ అనుకున్నా. నాగ్పూర్ అయితే కన్ఫర్మ్ రీచ్ అయిపోతా. బట్ డిపెండ్స్ ఆన్ మూడ్ అనమాట. ఒకవేళ ఏమైనా పాసిబుల్ ఉంటే ఇంకో 200 ఎక్స్ట్రా, 200, 300 ఒక ఎక్స్ట్రా కొట్టచ్చు. ఎవరైనా ఇటువైపు వస్తే హైదరాబాద్ గంగుపల్లి దగ్గర టిఫిన్ షాప్ అనమాట. ఇక్కడ దోశ చాలా బాగుంది. ఎవరైనా ఇటు వస్తే ట్రై చేయండి. ఓకే, మనం రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. అయినది యాక్చువల్లీ మార్నింగ్ 6:40 అట్లా ఆ టైంలో స్టార్ట్ అయితే 8:30కి ఎక్కడున్నా. మనం NH 44లో పోతున్నాం. నాగ్పూర్ నుంచి 300 సంథింగ్ ఎంత ఉంది, 300+ ఉంది. సో నాగ్పూర్ అయితే ఈరోజు రీచ్ అయిపోతాం. ఎక్స్ట్రా ఏమన్నా ఛాన్స్ ఉంటే మధ్యలో ఏమన్నా చిన్న బ్రేక్స్ తీసుకోవాలంటే తీసుకుంటా. సో చిన్న పొల్యూషన్ ఏమన్నా చేపియాలి ఇక్కడ ఏమన్నా దగ్గర ఉంటే ఆపి చేపించేస్తా. యాక్చువల్లీ పొల్యూషన్ ఉండే, బట్ అది ఇంట్లో మర్చిపోయినా. సో నెక్స్ట్ అయితే మనం ఖచ్చితంగా ఎక్కడన్నా కనపడితే చేపియాలి. అందువేళ కనపడుతుంది కాకపోతే, బట్ మార్నింగ్ కదా ఫస్ట్. ఇప్పుడు ఎంత కొట్టినా ఫస్ట్ బ్రేక్ తర్వాత చాలా తక్కువ కొడతాం ఎప్పుడైనా కానీ. అందుకే నాన్ స్టాప్ కొట్టేసిన. స్పీడ్ అయితే 80-90 మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇక్కడ పొల్యూషన్ తీసుకున్నా. పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకుని ఇక్కడ ఇప్పుడే తీసుకొని స్టార్ట్ అయినా. 9:48 అయిన టైము. షెట్ గ్లౌజులు వేసుకోవడం మర్చిపోయాను. కొండ మాత్రం బలం చూడడానికి. బలం ఉంది అసలు. నేను ఎప్పుడు ఈ టైప్ ఆఫ్ అడ్రస్ తినలేదు. రాజస్థాన్ హోటల్ అనమాట ఇది. ఓకే, ముందుకు ఎక్కడికన్నా వెళ్ళి ఒకసారి పెట్రోల్ కొట్టించేస్తే ఇంకా మనము ఛాంగ్ అనుకుంటూ వెళ్ళిపోవచ్చు. మన ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. గేమ్ ఆడుతున్నట్టున్నారు BGMI ప్లేయర్స్. ఫుల్ ట్యాంక్. .9 ఉంది ఇక్కడ. నాగ్పూర్ 200 కిలోమీటర్స్ ఉంది.
డ్రైవింగ్ అంటే కష్టమే. జమల్పూర్ 455, నాగ్పూర్ 175. వెదర్ చూస్తే కొంచెం తేడా ఉంది, వర్షం పడే ఛాన్స్ ఉన్నట్టుంది. పన్నీర్ పలావ్ ఆర్డర్ ఇచ్చా, చూడ్డానికి చాలా బాగుంది. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది అసలుకి. నేను ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా, కానీ సూపర్ అంటే సూపర్ ఉంది. వాడు దాంట్లో చిన్న సూప్ ఇచ్చిండు, దాన్ని వేసి తిన్నా. ఇప్పుడే రూమ్కి వచ్చిన, 800 పట్టింది రూము. పొద్దున్న లేచి వెళ్ళిపోతా అంటే మామూలుగా 200 అన్నాడు. కాదు 800 వచ్చేసి సరిపోయింది కానీ అన్నాడు. ఇచ్చేసింది. రూమ్ చూడండి ఎలా ఉందో, ఎట్లా పడితే అట్లా పడేసా. వన్ టాప్ బాక్స్, శాడిల్ బ్యాగ్స్. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. బై, సీ యూ లేటర్. రేపు మళ్ళా ఝాన్సీ, రేపైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి ఝాన్సీలో కలుస్తాను నేను.